ప్రస్తుతం యంగ్ జనరేషన్ టీవీ యాంకర్లలో ప్రదీప్ బాగా యాక్టివ్. ఇప్పటికే స్టార్స్ తో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ తన వైవిధ్యతను టాప్ ఫామ్ ను చూపించేస్తున్నాడు. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను అంటూ ఇతను ప్రారంభించిన సిరీస్ కి ఓసారి మహేష్ బాబు రావడం సెన్సేషన్ అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద సంచలనం నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాడు ప్రదీప్. అయితే తాజాగా అభిమానులతో లైవ్ చాట్ చేశాడు ప్రదీప్. ఇందులో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ప్రదీప్ ఇచ్చిన ఆన్సర్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ ని కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను కార్యక్రమానికి ఎప్పుడు ఆహ్వానిస్తారని ఓ ఫాలోవర్ అడిగితే ఇది జరగాలని నేను కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని, ఇప్పటికే ఆయనను 3-4 సార్లు కలిశాను కూడా. దీని గురించి అడిగాను. కొన్ని ఎపిసోడ్స్ లో జరిగిన అంశాల గురించి పవన్ నాతో డిస్కస్ చేయడం ఆనందం కలిగించింది. ఈ సిరీస్ పూర్తయ్యేలోపే తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు ప్రదీప్. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వెళ్లిన ప్రదీప్ అక్కడి చిరుతో కలిసి డాన్స్ కూడా చేశాడు. బోలెడంతా అల్లరితో సందడి చేశాడు. అటు మెగాస్టార్ ను ఇటు పవర్ స్టార్ ను చిన్న గ్యాప్ లో కవర్ చేస్తూ ఉండటం చూస్తే ప్రదీప్ కి మంచి బూస్టింగ్ దొరుకుతున్నట్లుగానే ఉందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. అసలు ప్రదీప్ ఎందుకు మెగా టీం వైపు కన్ను వేశాడు అని అందరూ ఆలోచనలో పడ్డారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.